అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని మార్చకుండా చట్టం చేస్తున్నామని చంద్రబాబు చెప్తున్నారని అన్నారు. చట్టబద్ధత కోసం తీర్మానం చేస్తే మార్పు కోసం మళ్లీ తీర్మానం చేయలేమా అని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలిగింది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా? ఈయనకేమన్నా తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదు అన్నారు జగన్. అమరావతికే కాదు ఏ ప్రాంతానికి తాము వ్యతిరేకం కాదన్నారు జగన్. అన్ని ప్రాంతాలను వైసీపీ సమానంగా చూస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నా. అమరావతి ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు జగన్. అమరావతిలో ఆర్గనైజ్డ్గా అవినీతి స్కామ్ జరుగుతోందని, అతిపెద్ద అవినీతికి అమరావతిని రాజధానిగా చేశారన్నారు. చంద్రబాబు దోపిడీకి వీరప్పను కూడా సరిపోడన్నారు జగన్. దేశంలో అతిపెద్ద స్కామ్కు, కరప్షన్కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. ప్రజల క్యాపిటల్ కదా దేవుడు ఎరుగు, స్కాముల క్యాపిటల్ మాత్రం ఖచ్చితంగా అమరావతిని చేసినాడు చంద్రబాబు. ఒక పెద్ద ఆర్గనైజ్డ్ కరప్షన్ జరుగుతూ ఉంది. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పను కూడా సరిపోడు. ఆ లెవెల్ దోపిడీ. రాజధాని ఏర్పాటుపై ప్లాన్ బి సూచించిన జగన్ మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు క్యాపిటల్గా డిక్లేర్ చేయాలి అన్నారు. 110 కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని, మచిలీపట్నం నుంచి ఎంఏను, విజయవాడ నుంచి విఐను, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోవాలి అన్నారు. కొత్తగా రాజధానికి మావిగన్ అని పేరు పెట్టాలని సూచించారు. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాము, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి. కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావిగన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది.
దాదాపు ఇంత జనాభా ఉన్న దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మా విగన్ కూడా నచ్చల మీకు.